హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు. నేను మీ సాయిరామ్. ఈరోజు వీడియోలో భాగంగా మనం గ్రూప్ టూలో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి, ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి, అందులో జోనల్ ఏమిటి, మల్టీ జోనల్ ఏమిటి, అదేవిధంగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులను ఒకసారి చూద్దాం. ఇది మన నోటిఫికేషన్ గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించి 2022లో వచ్చింది. ఇందులో మనకు నోటిఫికేషన్లో 18 రకాల పోస్టులను మెన్షన్ చేశారు. అయితే ఫస్ట్ టైం మనకి గ్రూప్ టూలో కొత్తగా 4 రకాల పోస్టులను యాడ్ చేశారు. ఇంతకుముందు 2016 గ్రూప్ టూలో లేని పోస్టులు మనకు 2022 గ్రూప్ టూలో వచ్చాయి. అవి డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇన్ జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్ ఇదొకటి. అదేవిధంగా అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈ 4 పోస్టులు మనకి కొత్తగా యాడ్ చేశారు ఈ నోటిఫికేషన్లో. అయితే ఇందులో గెజిటెడ్ పోస్టులు ఏంటి, నాన్ గెజిటెడ్ పోస్టులు ఏంటి, వాటి పే స్కేల్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ గెజిటెడ్ పోస్టులు మనం అనుకున్నట్టుగా ఈసారి యాడ్ చేసిన అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఇది గెజిటెడ్ పోస్ట్. దీని స్కేల్ హైయెస్ట్ పే స్కేల్ ఇప్పుడున్న గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఇదే 45,962, 124, 150. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ గెజిటెడ్ పోస్ట్, ఇది కూడా 43,419 నుంచి ఉంది పే స్కేల్. అదేవిధంగా ఎంపీఓ మండల్ పంచాయత్ ఆఫీసర్ గెజిటెడ్ పోస్ట్ 43,419 నుంచి పే స్కేల్ ఉంటుంది. అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ 42,300 ఈ గెజిటెడ్ పోస్ట్. సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 గెజిటెడ్ పోస్ట్. అండ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గెజిటెడ్ పోస్ట్. ఓవరాల్గా మనకు టోటల్ 8 పోస్టులు గెజిటెడ్ పోస్టులు ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా నాన్ గెజిటెడ్ పోస్టులు ఒకసారి చూద్దాం. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అనేది నాన్ గెజిటెడ్ పోస్టు. ఇది 43,490 స్కేల్ నుండి ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీటీఓ, ఇది కూడా నాన్ గెజిటెడ్ పోస్ట్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ 2 ఇన్ జువెనైల్ కరెక్షనల్ సర్వీసెస్, ఇది నాన్ గెజిటెడ్ పోస్టు. ఇందులో గ్రేడ్ 1 అనేది గెజిటెడ్ పోస్టు. అదేవిధంగా ఏడిఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇది కూడా నాన్ గెజిటెడ్ పోస్ట్. ఎక్స్ఐఎస్ఐ నాన్ గెజిటెడ్ పోస్ట్. ఏఎస్ఓలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క పోస్ట్ కూడా మనకు నాన్ గెజిటెడ్గానే ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, స్టేట్ అసెంబ్లీలో మనం ఏఎస్ఓ అండ్ ఎలక్షన్ కమిషన్లో. టోటల్ ఈ గ్రూప్ 2లో మనకి 45,960 అనేది హైయెస్ట్ బేసిక్ పే అయితే 38,890 అనేది లాస్ట్ బేసిక్ పే. ఇది ఈ ఇయర్ మనకు ఇచ్చిన గ్రూప్ 2 సర్వీసెస్లో భాగంగా మనం చూసుకున్నాం. అయితే ఈసారి మనకు కొత్త 4 పోస్టులు మాత్రం యాడ్ చేశారు. ఇది మనకు గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించిన పోస్టుల వివరాలు. అయితే ఇందులో జోనల్, మల్టీ జోనల్, స్టేట్, కంటిగ్యూస్ జోన్ అని 4 జోన్స్ల ప్రకారంగా మనకు పోస్టులు ఉన్నాయి. 7 జోన్స్లకు సంబంధించి అండ్ 2 మల్టీ జోన్ పోస్టులు. ఇది మనకు ఇయర్కి సంబంధించింది. అదేవిధంగా మనం యూట్యూబ్లో వీడియో పెట్టే దాంట్లో షార్ట్స్లో చాలామంది చూస్తున్నారు కానీ ఎలాంటి కామెంట్ చేయట్లేదు. అవి ఆన్సర్ చేయండి. అవి చేస్తే మీకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది, మనకు యూస్ఫుల్గా ఉంటుంది, మీకు ఫర్దర్గా ప్రిపరేషన్లో ఈజీగా ఉంటుంది ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పోస్ట్ చేస్తాను, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఈ నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క పోస్ట్ గురించి కానీ లేక నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకు సర్వీసెస్ ఈజీగా ఉంటుంది, ఒక్కొక్క పేపర్ 4 పేపర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనే ఒక్కొక్క వీడియో నేను చేస్తుంటాను. అంతవరకు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.